అందరికి కూడా తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన ఒక వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. సో అందరు కూడా తెలుసు, మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అన్నది సహజము. విమర్శం కూడా సకారాత్మకంగా ఉండాలి, కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము. అది కూడా మహిళా అధికారుల పైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. ఈరోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు. ప్రజా పాలనలు కావచ్చు, మన పాలన కావచ్చు, మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లానే సైంటిస్ట్ ఉన్నారు, ప్రతి రంగంలో కూడా ఉన్నారు. అట్లానే ఈ ఒక రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా ఒక మహిళల గౌరవించడంలో చాలా ప్రపంచంలో చాలా ముందుంది. సో ఈ ఒక సమాజంలో ఎక్కడు మహిళల్ని గౌరవిస్తారో, ఎక్కడ వాళ్ళు పూజిస్తారో మన సంప్రదాయంలో ఉంది, అక్కడ సుభిక్షం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అందరు కూడా మంచి ఉంటుంది. అలాంటి ఒక సమాజంలో ఈరోజు విమర్శ చేయడము చాలా అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ ఒక విషయం కూడా మీ అందరితో మాట్లాడడం కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా మనం విమర్శ చేస్తే ఆ ఒక ఫ్యామిలీలో ఏమవుతుంది, వాళ్ళకున్న రిలేషన్స్లో ఏమవుతుంది, వాళ్ళు చాలా మందిలో, ఎందుకంటే అధికారులందరూ కూడా చాలా మందితోని వివరించాల్సి వస్తుంది. అలాంటి ఏ పరిస్థితిలో వాళ్ళు మాట్లాడతారో, ఏ పరిస్థితిలో వాళ్ళు పని చేస్తారో మనం ఊహించలేదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా మన అమ్మ ఉంది, మన చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మనకు కూడా పిల్లలు ఉన్నారు, మిస్సెస్లు ఉన్నారు. వాళ్ళపైన కూడా మనం ఇట్లా చేస్తే ఏమనిపిస్తుంది ఆ ఒక ఇంట్లో కానీ ఆ వాళ్ళు తిరుగుతున్న సమాజంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి విమర్శ చేయడము, దాని భాగంగానే మనము ఈరోజు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. మనము మీ అందరు కూడా తెలుసు, సృష్టికి మూలము అమ్మ. అమ్మ అంటేనే సృష్టి. మనము అమ్మని కానీ ఆ స్త్రీని కానీ, అమ్మ అంటే స్త్రీని మనము అవగౌరవం చేస్తే మనము సృష్టి